పశువా మనిషివా పశువా? ఒక్క నిమిషాలు ఏం లేదు. మనిషివా పశువా సార్ నువ్వు? ఇదేం పని మరి ఏంటి బుద్ధి తక్కువ ఏం చేస్తాను అభివృద్ధి ఈ నల్లని దుస్తులు ధరించి ఎంత పరమ పవిత్రంగా అయ్యప్ప దీక్ష పొందుతారో నీకు తెలుసారా? ఏమో నేను కూడా రానకూడదు, మాలేసుకొని ఉన్నావు. ఇంకా తాగుబోతాడికి బీర్లు తాగేవాడికి ఇంకా విలువ ఇచ్చేది ఏముందిలే. నీ వల్ల అయ్యప్ప భక్తులకి ఎంత పేరు పోతుందో నీకు అర్థమవుతుందా? ఎంత పవిత్రం ఉన్న మాలల్లోనే అయ్యప్ప మాల ఎంత పరమ పవిత్రమైంది. నన్ను చాలామంది మాలేసుకోమన్నారు, కానీ అంత దీక్ష నేను పోనలేనని మెలకుండా ఉన్నా. అంత పాపం మడుకొట్టుకుంటావా? నీ ఒక్కడికే పాపం తగలదు, నేను నమ్ముకొని ఉన్నటువంటి నీ భార్యకి మీ బిడ్డలకి కూడా పాపం తగిలిద్ది. మానేసుకోలేకపోతే తాగలేని ఉండలేనప్పుడు మాలిందుకాయ నీకు ఎవరు బలవంతం చేసేపిచ్చారా? అయినా కూడా వేసుకోకూడదు నీవు ఇష్టదద్దుడా. అయ్యప్ప మాల వేసుకొని కారులో వెళ్తూ చనిపోయారు, అయ్యప్ప మాల వేసుకొని కొండెక్కి చనిపోయారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మీరు అయ్యప్ప మాల వేసుకొని బీడీలు తాగుతారా, సిగరెట్లు తాగుతారా, పాను పరాగలేస్తారా, మందు తాగుతారా, అబద్ధాలు ఆడతారా, దొంగతనాలు చేస్తారా? అంటే అయ్యప్ప మాల వేసుకుంటే చూసేవాడు అబ్బో వీడు మారిపోయాడు, వీడు పరిశుద్ధంగా ఉన్నాడు, మంచివాడైపోయాడు అనుకోవడానికా? ఒకడు బండపూతులు తిడతాడు అయ్యప్ప మాల వేసుకొని. ఎందుకురా మీకు మాలలో? అయ్యప్ప దీక్షని భ్రష్టు పట్టడానికా మీరు? హిందూ సంప్రదాయాన్ని ఎవరైనా కానీ భ్రష్టు పట్టేయాలని చూస్తే ఒక్కొక్కరిని వేటాడి కొడతా అనుకుంటున్నారు.